చిన్న పదవిగా నేనైతే భావిస్తాను. అయితే సమర్థవంతంగా మనకిచ్చిన యొక్క ప్రభుత్వ బాధ్యతను నిర్వహించే పూర్తి శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయన్న విషయం చారిత్రాత్మక సత్యం. ఆయన ఆర్టీసీ జోనల్ చైర్మన్గా ఎన్నికైన తర్వాత అందరూ ఆయన ఎలాగో శుభాకాంక్షలు చెప్తుంటే అలాంటి వాడికి ఆశ్చర్యం కలిగించే అంశం జిల్లాలో తనతో పాటు సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాగపోయి వాళ్ళు పరామర్శించి వాళ్ళ యోగక్షేమాన్ని తెలుసుకొని రావడం అనేది ఆఖరికి వాళ్ళు మాకు కట్టుదిద్దుకున్న గడ్డం లక్ష్మణ గారు పరంపదించారు. వారి కుటుంబ సభ్యుల్ని అది ముంగుమూడు దశరథ కుటుంబాన్ని వీళ్ళందరూ మాకు సీనియర్లు వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించేటప్పటికి జిల్లా కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం కలిగింది. ఇటువంటి నాయకత్వం అవసరం అని చెప్పి జిల్లాలో చర్చ కూడా జరుగుతుంది. ఆయన నెల్లూరు జిల్లా ఆర్టీసీ పదవిని అనుసరించి నెల్లూరు జిల్లాలో ఏ విభాగమైనా సరే బీజేపీ కార్యకర్తలకు అండగా ఉండి ఆయన సహాయం చేసే భావన ఉంది కాబట్టి ఆయనకి రీజనల్ చైర్మన్ ఇచ్చిందానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. మరొకరు మా ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ గారు, అట్నే అయ్యప్ప గుడి దేవస్థాన కమిటీ మెంబర్ కూడా. వాళ్ళ కుటుంబంతో నాకు ఎప్పటి నుంచో స్థానిక సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ మామగారు మాకు మార్గదర్శకులుగా ఉండేవారు. వారు కూడా ఒక నిమిషం పత్రికా విలేకరులకు నమస్కారం. భారతీయ జనతా పార్టీలో పార్టీని నమ్ముకొని నిబద్ధతగా పనిచేసే నాయకులకు ఎప్పటికైనా కానీ సరే పార్టీ గుర్తింపు ఉంటుంది అంటలో మొన్న జరిగిన ఎన్నికల కానించి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల కానించి ఈరోజు నెల్లూరు జిల్లాలో పార్టీ సీనియర్ నాయకులైన సురేష్ అన్నకు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రావడం వరకు ఇది ఒక నిలువుదత్తంగా భావిస్తున్నాం. కార్యకర్త పని చేస్తే పార్టీ తప్పనిసరిగా గుర్తిస్తుంది అనే దాంట్లో ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవాల్సిందిగా అందరూ కోరుకుంటున్నాం. మరొకసారి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ నుంచి సురేష్ అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకరు నా క్లాస్మేట్ అంటే నేను, ఆంజనేయ రెడ్డి, కరణం భాస్కర్ గారు ముగ్గురు. అందరికీ నమస్కారం. నేను మధ్య రోజుల్లో పార్టీ కార్యక్రమాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ జరపడం లేదు. ఆ సంగతి పదకొండు తెలుసుకోవడం తెలియదు. నేను 1987-90లో మున్సిపల్ కౌన్సిల్ చేస్తున్నాను. 85లో మున్సిపల్ చైర్మన్ పనిచేసేసాను. వివేకానంద రెడ్డి, నేను వెంటినాడు. 2019లో నెల్లూరు రూరల్ అసెంబ్లీ పోటీ చేశాను. ఈ మధ్య నా వ్యక్తిగత కారణాలలో నేను రావడం లేదు. చాలా సంతోషం. మాతో కలిసి ఉద్యమాల్లో బీఆర్ఆర్ ఉద్యమాల్లో కమ్యూనిస్టులు ఎదుర్కొని ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఆటుపోటలు తట్టుకొని ఒక రకంగా మా అందరికంటే ఒక పెద్ద కుటుంబం. మా అందరికంటే ఆ రోజుల్లో సురేష్ రెడ్డి గారిని పెద్ద కుటుంబం. ఆయనకు ఒక రూమ్ ఉండేది. ఆ రూమ్ లోనే మా బస, మా ఎలక్షన్స్, మా క్యాంపెయిన్ మొత్తం అక్కడే. అటువంటి అన్ని రకాలుగా ఆర్గనైజేషన్ కి చేదోడు వాదోడుగా ఉండి, విద్యార్థి ఉద్యమాల్లో ఉండి, విద్యార్థి రాజకీయాల్లో ఉండి, విద్యార్థి చైర్మన్ గా పోటీ చేసి అతి తక్కువ ఎన్ని రోజుల్లో ఓడిపోయిన సురేష్ రెడ్డి గారికి అప్పటి నుంచి పనిచేస్తూ ఆర్గనైజేషన్ కోసం పనిచేస్తూ ఎన్నో బాధ్యతలు తీసుకొని, ఎన్నో పదవులు తీసుకొని ఈరోజు సురేష్ రెడ్డి అఖిల భారత స్థాయిలో బాధ్యత రావాల్సిన పరిస్థితి. కానీ పార్టీ నిర్ణయం చేసింది. పార్టీ నిర్ణయం చేసిన తర్వాత దాన్ని శిరసాహించాలి కాబట్టి సరే జిల్లాలో ఒక గుర్తింపు గుంటూరు, ఒంగోలు, నెల్లూరు 3 జిల్లాలకు సంబంధించి వారి చైర్మన్ కాబట్టి ఆర్టీసీకి వారికి కొంత గుర్తింపు ఉంది. ఇదే విధంగా వారు కంటిన్యూగా పార్టీ పనిచేస్తుంటారు. వారే కాదు, మాతో పాటు మా పార్టీలో ఉండే ఏ కార్యకర్త అయినా కూడా బాధ్యత వచ్చినా రాకపోయినా జీవితాంతం పనిచేయడమే నాకు
మాకు ఆర్గనైజేషన్ నేర్పించింది, అదే కొనసాగిస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు సురేష్ రెడ్డి గారికి ఈ బాధ్యత రావడం చాలా సంతోషంగా ఉంది. నిజం చెప్పాలంటే వారికి చిన్న బాధ్యతే, పెద్ద బాధ్యత కాదు, కానీ ఇచ్చిన తర్వాత తీసుకోవాలి కాబట్టి వారు కొనసాగిస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా వారికి పెద్ద బాధ్యతలు వస్తాయని ఆశిస్తున్నాం. పనిచేసిన ఏ కార్యకర్తకైనా గుర్తింపు వస్తుంది. అది మా మోడీ గారిని చూసే మీరు గుర్తు చేసుకోవచ్చు. కాబట్టి బీజేపీ కార్యకర్తలకి అయితే ఇక్కడ నా కోరిక ఏంటంటే వారు ఎప్పుడైనా కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. ఏ కార్యకర్తకి ఏ అవసరం వచ్చినా వారి బాధ్యతని ఆ కార్యకర్తకు ఉపయోగపడేటట్టుగా చేయాలని పత్రికా మూలకంగా వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మాట చెప్తున్నా. ఈ 2-3 నిమిషాలు పెట్టినందుకు మీరు విన్నందుకు చాలా సంతోషం. చిన్న సవరణ, అందరూ రీజనల్ చెప్తారు, రీజనల్ కదా జోనల్ చైర్మన్ ఆయన, అది ఒకసారి తీసుకొస్తాం. ఓకే సార్. ఓకే. ముందుగా మన నెల్లూరు జర్నలిస్టు మిత్రులందరికీ పేరు పేరున అనేక సంవత్సరాలుగా నాతో కలిసి పాలు పంచుకుంటున్నటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ప్రతి జర్నలిస్టు మిత్రుడిని కూడా కలవాలనేటటువంటిది నా ఉద్దేశం. నేను ఇవాళ ప్రెస్ క్లబ్లోకి వచ్చి మిమ్మల్ని అందరినీ కలవాలని చెప్పేసి ముందు అనుకోవడం జరిగింది. అయినప్పటికీ అక్కడ ఏర్పాట్లు మంచి చెడ్డ ఎట్లున్నాయనే ఉద్దేశంతో మా జిల్లా అధ్యక్షుడితో మాట్లాడి ఈరోజు మీ అందరితో కలిసి నా యొక్క విషయాలను పాలు పంచుకోవాలని మన ఆఫీస్లోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలాసేపు మీరు అందరూ ఉన్నారు, కొంత ఆలస్యం కూడా అయింది, మన్నించండి. నాకు ఉన్నటువంటి దీంట్లో జర్నలిస్టు మిత్రులుగా మనం రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీలో పెద్దలందరితో కూడా ఎక్కడైనా మనకు అవసరమైనప్పుడు కూడా మీలో ఒకటిగా నేను నేరుగా ప్రత్యక్షంగా చేసేది ఉంటే చేయడం, లేకపోయినట్టయితే మన కుటుంబాల్లో ఏదైనా అవసరాలు ఉన్నట్టయితే మన అసోసియేషన్ల ద్వారా మీలో ఒకటిగా నేను కూడా మీతో కలిసి మంత్రుల దగ్గరికి అవసరమైతే ఏ స్థాయిలోనే సరే మీతో కుటుంబ సభ్యుడిగా వస్తానని మనవి చేస్తున్నా. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా, అంటే 1977లో నేను విద్యార్థి రాజకీయాల్లో ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత మాకు ఆనాడు కలెక్టర్ సుజాతారావు గారు, మార్గదర్శకులు గారు చాలా గౌరవప్రదంగా పనిచేశారు. విద్యార్థులంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా జర్నలిస్టులు అందరూ నా పట్ల ఎంతో అభిమానం చూపించారు. కాబట్టి నాకు సహకరించినటువంటి ఈ జర్నలిస్టు కుటుంబానికి కూడా ఉడతా భక్తిగా నేను ఖచ్చితంగా ఉపయోగపడాలా, ఆ రకంగా ప్రయత్నం చేస్తానని ముందుగా ఒక మాట ఇస్తున్నా. 2, ఇవాళ ఆర్టీసీ అనేటువంటిది చాలా ప్రజలతో కూడినటువంటి సంస్థ. అది నాకు ఇచ్చినటువంటిది ఈ యొక్క జోనల్ చైర్మన్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క ఆర్టీసీ బోర్డులో మేము బోర్డు డైరెక్టర్స్గా కూడా ఉంటాం. రండి శ్రీను గారు, రండి, ఉంటాం. కాబట్టి గత ప్రభుత్వంలో వాళ్ళు అనుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలకు మాత్రమే నిధులు ఇచ్చి అనేక సంస్థలని, వ్యవస్థలని కొంతవరకు నిర్వీర్యం చేసినటువంటి మాట వాస్తవం. ముఖ్యంగా ప్రధానంగా ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు ఆ గుంటలు, గోతుల రోడ్లలో ప్రయాణించి అవి చాలా వరకు డ్యామేజ్ కావడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడా కూడా కట్టడం మట్టేసినటువంటి పరిస్థితి లేదు. అనేక మంది ప్రయాణికులు కానీ, ఆర్టీసీ వ్యవస్థ కానీ కొంతవరకు నాశనం కావడానికి అది కూడా ఒక కారణం. అయితే నేను వ్యక్తిగతంగా ఎవరిని ఏం అనడం లేదు. ఇవాళ ఇది చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి పని. ఒకటి, ఆర్టీసీలో ఇవాళ సుమారుగా 8 నుంచి 10,000 మంది కార్మికుల యొక్క జీవితాలు దాంతో ముడిపడి ఉన్నాయి. కొంతమంది పెన్షనర్స్ ఉన్నారు. 8,000 పై చిలుకు అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క వ్యవస్థ ఉంది.
వాళ్ళ యొక్క అభివృద్ధి, వాళ్ళకు సంబంధించిన సంక్షేమం, వాళ్ళ గురించి కూడా పట్టించుకుంటారు ఒకటి వైపు. రెండోది లక్షలాది మంది ప్రయాణికులకు మెరుగైనటువంటి అక్కడ కనీస వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. మూడోది సుదూర ప్రాంతాలకి ఇవాళ ఆర్టీసీ బస్సులు లేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అన్నిటి యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దీంట్లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంతో కలిసి మేము నాకున్నటువంటి అనుభవాన్ని కొంత ఉపయోగించుకొని మంత్రి నారాయణ గారితో కానీ, అదే రకంగా పెద్దలు రామనారాయణ గారు మంత్రి గారితో కానీ కలిసి ఈ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు మా మిత్రులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, అదే ప్రతి ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో మా బోర్డు చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారు వారు సీనియర్ రాజకీయవేత్త, వారితో కూడా నిన్నటి రోజు నేను కలిసి మాట్లాడడం జరిగింది. అదే రకంగా ఇవాళ అన్ని జిల్లాలకు సంబంధించి ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరితో కూడా కలిసి ఈ యొక్క అభివృద్ధిలో ఆర్టీసీకి కావలసినటువంటి ఈ యొక్క కొత్త బస్సుల యొక్క వేయడం విషయంలో కానీ, అదే రకంగా సౌకర్యాలు మెరుగుపరిచే విషయంలో కానీ మన యొక్క ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని నూతనమైనటువంటి ఆలోచనలు కూడా వారు నాకు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. వారు కూడా ప్రత్యేకించి కేంద్రం ద్వారా కొన్ని నిధులు సంపాదించి మన ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి కోసం కూడా వారు కూడా సహకరిస్తానని చెప్పారు. ఆ రకంగా మనం ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలిసి ఈ యొక్క ప్రజల సంక్షేమం విషయంలో స్వచ్ఛంద సంస్థలు కానీ లేదా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఏదైనా సరే వీలైనంత వరకు తీసుకొచ్చి ఉన్నటువంటి పరిస్థితులను మెరుగుపరచడానికి కోసంగా మనకు ఉన్నటువంటి ఈ యొక్క డివిజన్ ఈ యొక్క ఏదైతే ఉందో ఈ ప్రాంతాల్లో ఆర్టీసీని ఒక మెరుగైనటువంటి ఒక సంస్థగా ప్రజలకు అందించేటువంటి ప్రయత్నంలో నా వంతు నేను ఖచ్చితంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదే రకంగా 21వ తారీఖు మన యొక్క రీజనల్ కేంద్రమైనటువంటి నెల్లూరులో ప్రమాణ స్వీకారోత్సవం కూడా ఉంటుంది. దానికి సంబంధించినటువంటిది నా మిత్రులు, నాకు చిన్ననాటి నుంచి స్నేహితులైనటువంటి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో వారి నియోజకవర్గం కాబట్టి వారు ప్రధానంగా వారు ఉంటారు. మా చైర్మన్ గారు కొనకళ్ళ నారాయణ గారు వస్తున్నారు. మా పార్టీ పెద్దలు మాజీ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు వారు కూడా వస్తున్నారు. పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు కూడా వస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇలా ఎందుకంటే ఇది ముహూర్తం టైంలో అసెంబ్లీ ఉంది కాబట్టి రాయేశ్వరయ్య కుర్చీ అట్టే బాబు ఉంది కాబట్టి అటే మా సీనియర్ నాయకులు వేస్తారు కూర్చో కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలోకి హాజరవుతారు. ముహూర్తం అసెంబ్లీ ఉన్నటువంటి సమయం కాబట్టి పెద్దలు నారాయణ గారు కానీ పెద్దలు రామనారాయణ గారు కానీ వాళ్ళు రానటువంటి ఒక పరిస్థితి, వాళ్ళు మాకు ఆశీస్సులు అందించారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున వాళ్ళందరూ కూడా మనతో కలిసి పనిచేయడానికి కోసంగా నేను ముందుగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అదే రకంగా నాతో పాటు నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు కానీ, అదే రకంగా అక్వా అథారిటీ చైర్మన్ అయినటువంటి మిత్రులు వెంకటరమణారెడ్డి గారు కానీ, మన పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి వీళ్ళంతా కూడా మాతో పాటు బాధ్యతలు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తారు. అదే రకం మాకు పనబాక కృష్ణయ్య గారు మా కుటుంబ సభ్యులు, ఆయన కూడా నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఇట్లా అనేక మందితో నాకున్నటువంటి పరిచయాల కారణంగా రాజకీయాలకి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీ అయినప్పటికీ ఎవరైనా సరే వాళ్ళతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఈ యొక్క ఆర్టీసీకి సంబంధించి మా కార్మికులు, మా కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికులకు కానీ ప్రజలకు కానీ మేలు చేయడానికి కోసంగా శక్తి వంచన లేకుండా తప్పనిసరిగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అదే రకంగా 21వ తారీఖు ఉదయం మన అంబేద్కర్ పెద్దలు వారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి నేరుగా ఆర్టీసీ బస్టాండ్ దగ్గరికి వెళ్ళి ఊరేగింపుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరం కూడా అక్కడికి వెళ్తాం. జనసేన నుంచి కూడా మా మిత్రులు విఆర్ కాలేజ్ స్టూడెంట్ లీడర్ ఆయన కూడా మా అజయ్ గారు ఆయన ప్రత్యేకంగా వారు కూడా వస్తానని చెప్పడం జరిగింది. హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆయన. ఇలా అనేక మందితో మాకున్నటువంటి వ్యక్తిగత సంబంధాల కారణంగా ఎంతో కొంత ప్రజలకి, మన జర్నలిస్ట్ మిత్రులకి అందరికి కూడా ఈ సందర్భంగా వాళ్ళకందరికీ కూడా మన యొక్క శక్తి మేరకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీ ద్వారా, మీ యొక్క సహకారం ద్వారా, మీ సలహాల ద్వారా నేను చేయగలిగినటువంటిది శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రమాణ స్వీకారానికి కూడా మీరందరూ రావాలని, మీ అందరూ కూడా మాకు సహకరించాలని రాబోయే 2 సంవత్సరాలు కూడా
ఆ రకంగా మీ అందరితో కోరుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మరొక విషయం నాకు చాలా సంతోషం ఇచ్చింది. మా యొక్క పెద్దలు కామినేని శ్రీనివాస్ గారు, సుజనా చౌదరి గారు, విష్ణు కుమార్ రాజు గారు మా ఫ్లోర్ లీడరు, వీళ్ళందరూ కూడా నా సీనియారిటీని గుర్తించి నన్ను దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళినటువంటి సందర్భంలో వారు చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే మా సీనియర్ నాయకులంటే నాకు తెలుసు 2 సార్లు మనం టికెట్ ఇచ్చాం నాకని చెప్పి భుజం తట్టి ప్రోత్సహించినటువంటి పరిస్థితి నేను మరోలేంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో పెద్దలు ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో ఈ ప్రాంతంలో ఈ 3 పార్టీలు మా పవన్ కళ్యాణ్ మన ఉప ముఖ్యమంత్రి గారిని కూడా త్వరలో కలుస్తాను. అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలా. మా పెద్దలు నన్ను రాజకీయాలకు తీసుకొచ్చినటువంటి మా యొక్క రాజకీయంగా మా వెంకయ్య నాయుడు గారు పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది. మా యొక్క గవర్నరు ఎవరైతే హరిబాబు గారు ఉన్నారో వారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. అనేక మందితో మాట్లాడాను. ఇంద్రసేనారెడ్డి గారు మా గవర్నర్ గారు ఆయన కూడా నాకు మార్గదర్శకులు. కిషన్ రెడ్డి గారు నాతో కలిసి పనిచేశారు. బండి సంజయ్ గారు పనిచేశారు. వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో నెల్లూరుకు వస్తారు. అనేక మంది మన ప్రాంతంలో మనతో కూడా కలిసిమెలిసి పనిచేస్తారు. ఆ రకంగా ఒక బ్రిడ్జిగా నేను ఉంటానని ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మీ ద్వారా కూడా చేద్దామని చెప్పి తెలియజేస్తూ మా పార్టీలో ఇది కార్యకర్తలకు ఇచ్చినటువంటి గౌరవం. కాబట్టి నా ఉద్దేశం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక మంది చాలా సంవత్సరాలు పనిచేశారు. ఇక్కడ పార్టీ అధికారంలో రాలేదు కాబట్టి అనేక ఇబ్బందులతో సతమతం అవుతున్నటువంటి కుటుంబాలని కలవాల్సినటువంటి పరిస్థితి నాకుంది. మా పెద్దలు ఆంజనేయ రెడ్డి గారిని కానీ, అదే రకంగా సురేందర్ రెడ్డి గారిని కానీ, మా కరణం భాస్కర్ కానీ, లేదా మా సంఘ పెద్దలను కానీ, లేకపోతే మా భరత్ కుమార్ని కానీ, మా రమేష్ గారిని, ఇలా అనేక మంది కొన్ని సంవత్సరాల పార్టీ కోసం పనిచేసినటువంటి కుటుంబాలు ఉన్నాయి. మా దూరు శేషయ్య గారని ఇక్కడ ఫౌండర్ ఆయన, అలాంటి వాళ్ళు ఉన్నారు. మా ముంగమూరు దశరథనామరెడ్డి గారని ఆయన జీవితాన్ని పార్టీ కోసం అర్పించినాడు. అలాంటి వాళ్ళు వైశ్య రంగారెడ్డి గారు, ఇలా అనేక మంది ఉన్నారు. వీళ్ళందరి కుటుంబాలను కూడా కలవాల్సినటువంటి బాధ్యత, వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఆ ప్రయత్నం ఆల్రెడీ నేను మొదలుపెట్టాను. భగవంతుని యొక్క ఆశీస్సులతో మనం ఈ విషయంలో ఒక అడుగు ముందుకేయాలని, కార్యకర్తలకు మరింత భరోసానివ్వాలనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాలని మన ప్రాంతంలో కూడా నెరవేర్చే దానికోసంగా ఈ చిన్న మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కోసంగా నేను ప్రయత్నం చేస్తున్నాను. మా మిత్రపక్షమైనటువంటి జనసేన, అదే రకంగా టీడీపీ నాయకులందరితో కూడా నేను పర్సనల్గా మాట్లాడుతున్నాను. వాళ్ళు అందరం కలిసి ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈశ్వరయ్య నువ్వేనా మాట్లాడతావా? అందరూ మాట్లాడారు, మాట్లాడు ఒక నిమిషం. మిగిలినటువంటి జర్నలిస్టులు కొద్దిగా లేటుకు వచ్చినటువంటి వాళ్ళకు కూడా టిఫిన్ ఉంది. అదే రకంగా నేను ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు చూసి నా వంతుగా నేను అన్ని అక్కడ అసోసియేషన్స్ ఉన్నాయి, సిఐటి ఉంది, లేకపోతే బిఎంఎస్ ఉంది, మజ్దూర్ యూనియన్ ఉంది, అందరి యూనియన్ నాయకుల ఆఫీస్కి నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళందరినీ కూడా రేపు ప్రమాణ స్వీకారంలో ఈ యొక్క పండుగలో మీరందరూ కూడా పాలు పంచుకోమని చెప్పబోతున్నాను. ఇక్కడి నుంచి బయలుదేరి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, నేను అఫీషియల్స్తో మాట్లాడి